ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 4వ అధ్యాయం దీపారాధన మహాత్మ్యం. జనక మహారాజు నదీ స్నాన మహిమ విన్న తరువాత వశిష్ఠుల వారిని చూచి, ఓ మహాత్మా, అమృతం వంటి మీ మాటలు వింటుంటే ఎంతో పరవశత్వం కలుగుతోంది. ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు. కార్తీక మాసంలో ఏ ఏ వేల్పులను ఉద్దేశించి వ్రతం చెయ్యాలో నా యందు దయతో చెప్పుమని కోరుతున్నాను. నాకు కార్తీక మాసం ప్రభావం వివరించమని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు అతని ప్రార్థన మన్నించి కార్తీక మాస మహాత్మ్యాన్ని వివరించదొడంగారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, శ్రద్ధగా విను. ఈ చరిత్రను వినటం వల్ల సకల కలుషాలు కరిగిపోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేసినట్లయితే సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. గోపుర ద్వారమందును కానీ లింగాగ్రమను కానీ ఆవునేతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు, అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములను అవుతారు. ఆవు నెయ్యిని ఉపయోగించే శక్తి చాలని వారు తిలతైలం అంటే నువ్వుల నూనెతో కానీ, తొదకు ఇప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ ఈశ్వరునికి దీపారాధన చేయవచ్చు. వీటిలో ఏది దొరకనప్పుడు ఆఖరికి ఆముదంతో అయినా దీపారాధన చేయవచ్చు. కేవలం పుణ్యం కొరకు కానీ, ఏదైనా ఫలాన్ని ఆశించి కానీ, ఆర్భాటం కోసం కానీ, పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ, ఏ విధంగా అయినా సరే తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధన మహాత్మ్యం పొందగలుగుతారు. దీనికి చక్కని ఇతిహాసం ఒకటి ఉంది, చెబుతాను విను. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. సంపదలో కుబేరునికి మించిపోయాడు. అతడు తన భోగభాగ్యాలు కలిగి ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోయింది. అపుత్రస్య గతిర్నాస్తి, బిడ్డలు లేని వారికి పద్ధతులు కలుగువనే విశ్వాసం వల్ల సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశాడు. చివరకు గోదావరి నదీ తీరం చేరుకొని అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆ రాజు ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరి నదిలో స్నానం చేసే సంకల్పంతో పైప్పలుడనే మునీంద్రుడు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూచి, రాజా, నీవెందుకు తపస్సు చేస్తున్నావని అడిగాడు. రాజు సత్యవ్రతుడైన పైప్పల మహామునికి నమస్కరించి తన తపో కారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని దయకలవాడై, మహారాజా, కార్తీక మాసంలో స్నాన జప దానాదులు చెయ్యి. సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. మహారాజు ముని పలుకులను శిరసావహించి సంతోషంతో రాజధానికి చేరుకొని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్య దీపారాధన గావించాడు. ఆ మహిమ వల్ల పట్టపురాణి గర్భవతి అయ్యింది. ఒక శుభలగ్నంలో పుత్రోదయం అయింది. రాజు ఆనందానికి మేరలేదు. ఆ శుభ సమయంలో బ్రాహ్మణులకు వస్త్రమాల్యాదులను రత్నభూషాదులను సమర్పించి సంతుష్టిపరిచాడు. వారు అనుమతితో తన బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేశాడు. శత్రుజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ రూపలావణ్యాలు గల సూర్యుడయ్యాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత ధనమదంతో వారాంగనాలోలుడయ్యాడు. గురువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడు, మంచివాడని నిందించేవాడు, పరదారా సంగమాసక్తి కలవాడయ్యాడు, జాతి సంకరాన్ని ప్రోత్సహించేవాడయ్యాడు. ఆ పురంలో ఒక బ్రాహ్మణుడికి భార్య ఉంది. తుమ్మెదల వంటి నల్లనైన ముంగురులతో, నిండు సందమామ వంటి ముఖంతో, చేపకండ్ల వంటి కండ్లతో, చిగురుటాకుల వంటి పెదవులతో, చిలుకు పలుకుల వంటి పలుకులతో, లేత గులాబీ రంగు పాదాలతో, మదపుడేనుగు యొక్క కుంభస్థలాన్ని పోలిన పాలింట్లతో, ఇసుక తిన్నెల వంటి పిరుదులతో, అరటి స్తంభం వంటి తొడలతో, సన్నని నడుము కలిగి మిక్కిలి సౌందర్యంతో రతీదేవిలా చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆమె ఒక రోజున రాజకుమారుని కంటపడింది. ఆమె రూపలావణ్యాలకు ముగ్ధుడయ్యాడు. ఆమె పొందు కోరాడు. ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు. ఆమె కూడా ఆ రాజకుమారుని అందసందాలకు ఆశ్చర్యపోయింది. అతని కోరికను కాదనలేకపోయింది. ఇరువురు ఒక సంకేత స్థలాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ద్విజకాంత రాత్రివేళ తన భర్త నిద్రించిన తర్వాత ఒంటరిగా రాజగృహానికి పోయి రాజపుత్రునితో ఆనందంగా గడిపి భర్త మేలుకొనక ముందే ఇంటికి చేరుకుంది. ఆ విధంగా కొంతకాలం జరిగింది. ఆ అభిసారిక విషయం నలుగురికి తెలిసింది. ఆమె ప్రవర్తన భర్తకు కూడా అనుమానం కలిగింది. ఆమె చేస్తున్న పనికి
గమనించగలిగాడు. ఏ విధంగా అయినా సరే ఆమెను యమపురికి పంపించడమే సరి అయిన మార్గం అనే నిశ్చయానికి వచ్చాడు. సమయం కొరకు నిరీక్షిస్తున్నాడు. భర్త గమనించాడని కొంత జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక మాసం వచ్చింది. ఆ రోజున ఆ ద్విజకాంత శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళింది. అదే సమయానికి రాజకుమారుడు కూడా శివాలయానికి వచ్చాడు. ఇద్దరి తండ్రులు కలిశాయి. కామానికి నియమం ఉండదు. వాళ్ళిద్దరూ ఆ గుడిలోనే తమ కోరిక తీర్చుకున్నారు. ఆమె తన చీర చెంగును చింపి ఒత్తి చేసి ఆముదం పోసి సదాశివునకు దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి చేరుకుంది. రాజకుమారుడు తన కొరకు దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసింది. అనుమానంతోనూ అవమానంతోనూ కృంగిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారు గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్లు నటిస్తూ దొంగ నిద్రపోయాడు. ఆమె తన భర్త నిద్రించినట్లు రూఢీ చేసుకుని రహస్యంగా శివాలయం చేరుకుంది. దీపపు ప్రమిదను నిండుగా ఆముదం పోసి వత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపజేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో సరససల్లాపాలాడుతూ ఆనందాబ్ధిలో మునిగిపోయింది. ఆమెను వెన్నంటి వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు బిగించి కత్తితో భార్యను పొడిచేసి తర్వాత రాజకుమారుని హత్య చేశాడు. రాజకుమారుడు చనిపోయే ముందు కోపంతో ఆ బ్రాహ్మణుణ్ణి నరికివేశాడు. ఆ విధంగా ముగ్గురు ఒకేమారు కార్తీక పౌర్ణమి నాడు సోమవారం నాడు చనిపోయారు. ప్రాణాలు తీసుకుపోవడానికి యమలోకం నుండి యమభటులు పాశాయుధాలు పట్టుకుని వచ్చారు. శివలోకం నుండి శివకింకర్లు కూడా వచ్చారు. శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానం మీద కైలాసానికి తీసుకుపోయారు. భీకరాకారులైన యమభటులు ఆ బ్రాహ్మణుని కాళ్ళు చేతులు కట్టి యమలోకం ఈడ్చుకుపోతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు యమభటులను చూచి, ఓ యమభటులారా, ఏమిటి ఆగడం? మీరు పొరబడి ఉంటారు. రాజపుత్రులు నా భార్య పాపాత్ములు. వాళ్ళు విమానం మీద కైలాసం పోవటం ఏమిటి? సదాచార సంపన్నుడైన నన్ను మీరు తీసుకొని పోవటం ఏమిటి? నేను ఏం పాపం చేశాను? మంచివాళ్లకు శిక్ష, చెడ్డవాళ్లకు మహాగౌరవం కలుగుటకు కారణం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. యమదూతలు చిరునవ్వుతో నవ్వుకుంటూ ఆ బ్రాహ్మణ జీవితో, బ్రాహ్మణోత్తమా, నీ ఇల్లాలు దురాచారపరాయణ అయినప్పటికీ మోహం కలది అయినప్పటికీ తన చీర చెంగుతో వత్తి చేసి దీపారాధన చేసింది. ఆ రాజకుమారుడు పరదారాభిలాషా చిత్తంతో కూడినవాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు. తైల కార్తీక ప్రభావం వల్ల వాళ్ళిద్దరి యొక్క పాపాలు నశించిపోయాయి. కార్తీక సోమవారం నాడు అజ్ఞానంతోనైనా దీపారాధన చేసిన వారు యోగీంద్రుడవుతాడు అన్నాడు. శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వాళ్ళ సంభాషణ విని జాలిపడి కార్తీకేందువాసరాన తాను పెట్టిన దీపపు పాత్ర ప్రభావం ఆ బ్రాహ్మణునికి ఇచ్చాడు. దానివల్ల ఆ బ్రాహ్మణుడు యమపాశాన్నించి తప్పించుకొని తానును దివ్య విమానరూఢుడై కైలాసం చేరుకున్నాడు. అందువల్ల కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయాలి. ఆ విధంగా చేయని వాళ్ళు రౌరవమనే నరకం పొందుతారు. కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపమాలనుంచి ఆరాధన చేసేవారికి దివ్య జ్ఞానం కలుగుతుంది. తమ మూలంగా పునర్జన్మరహితమైన పరమపదం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకై దీపారాధన చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయి. అందువల్ల రాజేంద్ర, నీవును కార్తీక మాసంలో ఈశ్వరాలయాన దీపతోరణాలు కట్టించు. నీకు అన్ని పాపాలు హరించటమే కాకుండా ముక్తి కూడా కలుగుతుంది అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 4వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.